శ్రీ గణేశాయ నమః. శివానందలహరి మూడవ శ్లోకం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం వైసదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఈ శ్లోకంలో కూడా ఒక్కొక్క పాదంలో ఒక రకమైనటువంటి అనుప్రాస దొల్లుతూ ఉంటుంది. చూడండి, త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం. రెండవ పాదంలో చూడండి, జటాభారోదారం చలదురగహారం మృగధరం. 3, మహాదేవం దేవం వైసదయ భావం పశుపతిం. 4, చిదాలంబం సాంబం శివమతి విడంబం. చూసారా ఎంత చక్కటి అనుప్రాస శబ్దాలంకారం దీనిలో ప్రయోగించారు. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రకమైనటువంటి శబ్దాలంకారం ఉందన్నమాట. అది దీనిలో ఉండే రమ్యత. సరే, ఇప్పుడు మనం రెండవ శ్లోకంలో అంటే గళంతి శంభోత్వచ్చరిత అనేటువంటి దానిలో శివానంద లహరి స్వరూపం అనేటువంటి విషయం. ఇదొక శీర్షికా శ్లోకం, అంటే టైటిల్ సాంగ్ అంటాం చూసారా, ఆ విధంగా శివానంద లహరి అనేటువంటి పేరు ఇక్కడ మనకి ప్రయోగించారు అన్నమాట. అంటే దీనిలో ఏం చెప్పారు, శివచరిత్ర అనేది మన హృదయంలోకి రాగానే ఆనంద లహరులుగా మారిపోయి మనలో స్థిరపడిపోతుంది అని ఈ రెండవ శ్లోకంలో మనకు చెప్పారు. ఇప్పుడు ఈ శివుడు ఎలాంటి వాడు, ఆయన విశేషం ఏమిటి, ఆయన ఎక్కడ వాడు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈ మూడో శ్లోకం చెప్తా ఉంది. ఇది అర్ధస్ఫురణతో కానీ చదివినట్లయితే సాక్షాత్తు శివుడు మన ఎదురకుండా దర్శనం అవుతాడండి. ఎక్కడ వాడు ఈయన, మనలాగా మానవ రూపంతో పుట్టినవాడు ఆయన. ఆ విషయాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలాగా మానవ రూపంలో పుట్టవలసిన అవసరం ఆ మహాశివుడికి ఏముందండి. ఆయన పుట్టుకే లేదు. అజాయమానో బహుధా విజాయతే వేదవాక్కు. పుట్టుకోలేనివాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆయనమ్మట ఆయన అవతరించుకోగలడు అనమాట. మరి ఆయన ఎలా తెలుసుకోవాలండి? త్రైవేద్యం, 3 వేదముల చేత తెలియబడువాడు. 3 వేదములలో కూడా ప్రతిపాదించబడినటువంటి తత్వము ఆయనే. అయితే 4 వేదాలని 3 వేదాలను ఎందుకన్నారు? వేదములు తెలియజేసేటువంటివి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికం, ఈ మూడింటిని చెప్తారు కనుక వాటిని త్రయి అన్నారు. అలాగే మంత్రములన్నీ కూడా ఋక్ యజు సామములుగా ఉంటాయి కనుక వీటిని త్రయి అన్నారు. ఈ మంత్రములే కూడా అథర్వణ వేదంలో కూడా ఉంటాయన్నమాట. అది 4వ వేదంగా పరిగణించారు. అందుకని ప్రాణ సామవేద వాగేవ ఋక్ మనో యజుర్వేద. సామవేదమే మనలోని ప్రాణం, మన వాక్కే ఋక్, మన మనస్సే యజస్సు. అందుకని వీటిని త్రయి అని అన్నారన్నమాట. అందుకని ఇటువంటి వేదముల ద్వారా తెలుసుకోబడేవాడు కనుక ఆయన్ని త్రయీ వేద్యం అన్నారు. హృదయం, ఆయన్ని తలుచుకుంటే, ఆయన స్మరించుకుంటే, ఆయన మన స్మరణలోకి వచ్చినట్లయితే మనోరంజకంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, పరిశుద్ధమైన హృదయం ద్వారా ఆయన తెలియబడతాడు. సాధన ద్వారా హృదయంలోకి ఆయన్ని మనం చేర్చుకోవాలన్నమాట. అప్పుడేమంటుంది, మన హృదయం మనోరంజకంగా ఉంటుంది. అదే హృదయం అని ఇక్కడ చెప్పారు. ఆయన త్రిపురహరం అని చెప్పారు. తర్వాత అంటే ఏంటి, 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అలాగే త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలు కూడా హరింపజేస్తాడు. అసలు ప్రపంచం అంతా కూడా 3 ఉన్నాయి కదండి. అందుకని ఈ 3 అనేటువంటి ఈ ప్రపంచాన్ని హరింపజేసి త్రిపుటి ఏకత్వం కలిగించేవాడు కనుక ఆయన త్రిపురహరం అన్నారు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఆద్యం, అందరికన్నా ముందున్నవాడు ఆయన. ఆయన పూర్వం ఎవడూ లేడు. అందుకని ఆయన అపూర్వం అనాది అన్నారు. త్రినయనం, 3 కళ్ళు ఉంటాయి ఆయనకి. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్నినేత్రం ఫలనేత్రం. అది 3 కాలాలను గమనిస్తూ మనకి రక్షణ పోషణ కలిగించేవాడు కనుక ఆయన్ని త్రినయనుడు అని చెప్పి అన్నారన్నమాట.
జటాభారోదారం, భారమైనటువంటి అంటే బరువైనటువంటి జటాజుటంతో ఎంతో ఉదారం అంటే ఔదార్యం నిండినటువంటి వాడు అనమాట. మనస్సులోనేటువంటి క్లేశాలకు ప్రతీకలే శివకేశములు అనమాట. మనం శివుడికి సమర్పించుకుంటే అంటే శరణాగతి, సంపూర్ణ శరణాగతి అంటూ మనం పొందినట్లయితే శివుడి దగ్గర మన క్లేశ భారాన్ని తన కేశంలో పెట్టుకొని అక్కడున్న గంగలో క్షాళనం చేసి మనల్ని ఉద్ధరిస్తాడు ఆయన. అందుకని జటాభార ఉదారం అని చెప్పారు ఇక్కడ. చలదురగహారం, చలత్ ఉరగహారం, కదులుతున్న సర్పములను తన కంఠంలో ఆభరణంగా ధరించినటువంటి వాడు అని చెప్పారనమాట. కదులుతున్న పాములు దేని సంకేతం అండి? తనలోని చైతన్య వ్యాపకత్వానికి కలిగి సంకేతం. అంటే చైతన్యం అనేటువంటిది ఆయనలో కేంద్ర స్థానం ఉంటుంది. ఆయనే చైతన్యానికి కేంద్ర స్థానం. ఆ చైతన్యం అనేటువంటిది ఆయన దగ్గర నుంచి గమనం చేస్తూ సర్వత్రా కూడా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. చాలా ఉరగహారం అన్నారు. ఉరగం అనేటువంటి మాటకు అర్థం ఏంటన్నమాట? ఉరస్సు అంటే ఏమన్నా ఆ నడుంతో పాకేటువంటిది అనమాట. ఇది ఆ గమనం చేసేటువంటిదే కాలం అనమాట. అంటే ఏంటి? కాలాన్ని ఆయన నియంత్రిస్తూ కాలానికి అతీతుడుగా ఉండి కాలబుద్ధులైనటువంటి వాళ్ళ మనను కూడా ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా దురగహారం అని చెప్పారు. తర్వాత మృగధరం, మృగం అంటే లేడి. ఇది మనోనిగ్రహానికి సంకేతం. లేడికి ఎంత చపలత్వం, మనస్సు కూడా అంత చపలత్వం ఉంటుంది, అదొక అర్థం. రెండోది మృగం అంటే మృగ్యం అంటే శూన్యం అన్నమాట. అదే మాయ. మాయ అనే అరణ్యంలో పరిగెడుతూ మనల్ని మాయలో పడేస్తుంది ఈ మృగం అన్నమాట. అందుకే ఆ మాయ తన అధీనంలో పెట్టుకుంటాడు, మాయ మనల్ని అధీనంలో పెట్టుకుంటుంది అనమాట. అందుకని ఆ మాయని తన అధీనంలో పెట్టుకున్న వాడిని మనం శరణాగతి పొందినట్లయితే మనకి ఇంకా మాయా ప్రభావం అనేటువంటిది ఉండదు, జన్మ అనేటువంటిది ఉండదు. అదే మృగధరం అనేటువంటి మాటకు అర్థం అనమాట. అది మహాదేవం, ఆయన అందరి దేవతలు ఒకటి కాడు, దేవతలకే దేవుడు. అందుకని మహాదేవుడు ఆయన. వెంటనే చూడండి, మళ్ళీ దేవం అన్నారు. విచిత్రంగా ఉంటాయి రెండు పదాలు కూడా చూస్తే. దేవం అంటే ఏంటంటే దివ్ అనేటువంటి ధాతువుకి ప్రకాశము అని. అంటే సర్వత్రా అన్నిటిని కూడా ప్రకాశింపజేసేవాడు ఆయనే. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఇది ఉపనిషత్ వాక్యం అనమాట. క్షీరములో సర్పి అంటే పాలల్లో వెన్న ఎలా అయితే కనబడకుండా ఉంటుందో అలాగే ప్రతి వస్తువులను ప్రతి జీవులను కూడా కనబడకుండా చైతన్య స్వరూపంగా ఆయన ఉంటాడనమాట. ఒకే దేవుడు అందరిలోనూ ఉంటాడనమాట. కానీ ఆయనే ప్రకాశము, అన్ని చోట్ల అన్ని జీవుల్లోకి ఆయన ప్రవేశించి ఉంటాడు కనుక ఆయన విమర్శ స్వరూపంగా కూడా అందరికీ అందుతున్నాడు. అందుకని దేవం అంటే ప్రకాశ విమర్శ స్వరూపుడు అని ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు అనమాట. ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు అనేటువంటిది ఇక్కడ అర్థం గ్రహించాలి. మై సదయ భావం, భగవద్ధ్యానం అనేటువంటిది ఆయన మన పట్ల దయతో ఉన్నాడు అని భావిస్తూ చేయాలి. అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తుంటే ఆ భగవానుడు మన మీద దయ చూపిస్తున్నాడు అనేటువంటిది ఆయన్ని చిరునవ్వు నవ్వుతున్నటువంటి భగవానుడిగా మన మదిలో మెదిలించుకోవాలన్నమాట. అంటే మన భావనలో మన ధ్యానంలో ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నమాట? సీరియస్గా ఉండకూడదు, నవ్వుతూ చక్కగా అనుకూలంగా ఉదారంగా ఉన్నాడు అనేటువంటిది, దయతో ఉన్నాడు అనేటువంటి భావనతో మనం ఆ ధ్యానం అనేటువంటి చేయాలన్నమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఒకళ్ళు మనం వెళ్ళగానే నవ్వేరు అంటే మనకి సుముఖంగా అనుకూలంగా ఉన్నారనే కదా దాని అర్థం. అలాగా ఆయన్ని కూడా మనం ఎప్పుడు కూడా ఆ నవ్వు ముఖంతో దయభావంతో మనం ధ్యానించినట్లయితే సహజంగా మన మదిలో ఆయన మెదులుతాడు, అనుకూలంగా ఉంటాడు, సుముఖంగా ఉంటాడు అనేటువంటి ఇక్కడ మై సదయ భావం అన్నారు. ఆయన ఎవడు? పశుపతిం. శంకర భగవత్పాదులకి ఇష్టమైనటువంటి నామం ఇది. శివానంద లహరిలో ఈ పశుపతి అనే నామం ఎన్నిసార్లు వాడబడుతుందో మనం చూద్దాం. పశుపతి అంటే ఏమిటా? అసలు మనమందరం కూడా పశువులమే. అజ్ఞానం అనే పాశం చేత బంధించబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా పశువే.
అంటే ఈ బంధనం వల్ల ఏమవుతుందన్నమాట, మనం అందరం కూడా కాలబద్ధులం, కర్మబద్ధులం. అంటే ప్రతి జీవుడు కూడా కాలబద్ధుడు, కర్మబద్ధుడు అనమాట. జీవుడు అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడా పశువులే. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దగ్గర నుంచి చీమ మనకు కనబడే మైక్రో ఆర్గానిజమ్స్ వరకు కూడా వీళ్ళందరూ కూడా పశువులే. ఎందుకంటే వీళ్ళందరూ కాలబద్ధులు, కర్మబద్ధులు కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఓ తాడు, పాశం అంటే తాడు కదా, ఒక కణ మనకి తగులుతుంది ఎప్పుడు కూడా, మరొక కణ ఎవరి చేతిలో ఉంటుందో ఆయనే పశుపతి. తాడుకి 2 కొనలు ఉంటాయి కదండి. పశువుని కట్టినప్పుడు పశువు కాపరి దగ్గర ఒక కొన ఉంటుంది, ఇంకో కొన ఏమో పశువు మెడలో ఉంటుంది. మన మెడలో ఒక పాశం ఉంది, తగులుకు ఉంది, మనం తగులుకుని ఉన్నాం. దీని ఇంకో కొన ఆయన దగ్గర ఉంది. అందుకని మనని కంట్రోల్ చేయగలవాడు ఆయనే. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విడిపించగలడు ఆయన. అందుకని ఆయన నమ్ముకున్నావా, మన ఆయన విడిపిస్తాడు ఆ పశువు నుంచి. అందుకని చెప్పేసి ఈ పశువుని నియంత్రించేవాడు కనుక ఆయన పశుపతి. అంటే బద్ధుడైనటువంటి జీవులకు ప్రభువే పశుపతి. ఈ పాశం ఇప్పటిదా ఎన్ని జన్మల నుంచి మనకి కట్టేసిందో మనకే తెలియదు అనమాట. అందుకని ఆ కట్టేసినటువంటి పాశాన్ని విప్పి తనలో ఐక్యం చేసుకునేవాడు కనుక ఆయన పశుపతి అంటారన్నమాట. చిదాలంబం, చైతన్యానికి ఆలంబం. అంటే చైతన్యం, సర్వ చైతన్య స్వరూపుడు ఆయన అనమాట. ఆయన మనకు ఆలంబన చైతన్యం అయితే చైతన్యానికి ఆలంబన ఆయన. ఆలంబన అంటే సపోర్ట్ అనమాట. సాంబం, సా అంబం, అమ్మతో కూడిన వాడికి అమ్మను కూడా తీసుకొచ్చారని చూసారా. ఆయన ఎప్పుడు కూడా శివుణ్ణి అమ్మవారిని కలిపే మనం ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అదే సాంబం, అమ్మ లేకుండా అవి ఉండడు. అందుకనే అమ్మయ్య అంటే ఎంత హాయిగా ఉంటుందండి నిజంగాను. అందుకని అమ్మయ్య అనేటువంటి అది సాంబం అనేటువంటి అనమాట. అతి విడంబం, ఇది మంచి పదం అండి. విడంబం అంటే విజృంభించి ప్రకాశిస్తూ ఉండేవాడు అనమాట. అంటే శివుని సంపూర్ణంగా భజిస్తున్నాను అని దీనికి అర్థం అనమాట. ఆ విజృంభించిన ఆ శివుని నేను సంపూర్ణంగా భజిస్తున్నాను, అతి విడంబం అనేటువంటిది అనమాట. ఇంకో అర్థం ఏంటంటే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి లోక రక్షణకి వివిధ రకాలైనటువంటి ఆకారములు ధరించేటువంటి వాడని కూడా అతి విడంబం అనేటువంటి మాటకి అర్థం చెప్పారండి. అలాంటి శివుణ్ణి హృది భజే, అలాంటి శివుణ్ణి నేను నా హృదయంలో భజిస్తున్నాను అన్నారు. అందుకని ఇటువంటి ఈ శ్లోకాన్ని మనం నిత్యం పారాయణ యోగ్యంగా చేసుకున్నట్లయితే ఆ శివుడు మనలోనే సాక్షాత్కరిస్తాడు. నమశివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.